నేనింత పొద్దున్నే లేస్తానని అస్సలనుకోలేదు. 5:30 నుంచి స్ట్రగుల్ చేస్తే 5:45కి లేసాను. చలైతే మామూలుగా లేదు. ఇరగదీసేస్తుంది. అది చూడండి మంచంతా ఎలా కనపడుతుందో. ఈరోజు భోగి కాబట్టి మనం పైనున్న మంచాన్ని ఇరగ్గొట్టేసి కిందకి తీసుకొచ్చేసాం భోగి మంటలేసేయడానికి. ఇక్కడ మంచెలా ఉందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మా బైక్ మీద మంచు చూడండి ఎలా ఉందో. ఇక దీన్ని చూసి డిసైడ్ అయిపోవచ్చు ఇక్కడ చలి ఎలా ఉందనేది. ఇటు పక్క మా అమ్మ మంటేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. నేనిక్కడ ఎండిపోయిన చెట్టు ఒకటి దొరికితే అది తీసుకెళ్లి పొయ్యిలో ఏసేత్తన్నాను. అమ్మ ఆగాగు నేనేస్తాను ఆగు అంటుంది. ఇంకలా కష్టపడి ఎలాగోలా మంటైతే ఏసేసాము. మా చెల్లేమో నైట్ ముగ్గేసిందంట. అదేమో ఎవరో చెరిపేశారు. దానికి బాధపడుతుంది. లాస్ట్‌కి ఎట్లాగొట్లా మంటైతే ఏసేసాం. ఇక్కడ మా ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్ ఒకటుండిద్ది. దాన్ని మేము పెంచుకుంటాం. ఇదిగోండి ఇదే. దీని పేరు బన్ను. ఇది చూడండి మా అమ్మ షేక్ హ్యాండ్ అడగంగానే ఎలా ఇస్తుందో లెఫ్ట్, రైట్. ఇంకలా టెర్రస్ పైకెళ్ళి చూస్తే మొత్తం చూడండి మంచైతే ఎలా ఉందో. ఇప్పుడు దాదాపుగా ఒక 6:30, 7 అయ్యుండిద్ది. ఇప్పటికి కూడా మంచు అలాగే ఉంది. ఇంక మేము మంటేయడం చూసి మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ పెద్ద దొంగైతే తీసుకొచ్చి ఇచ్చారు. ఆ భోగి మంటలోనే వేడి నీళ్ళు కాచుకొని స్నానం చేయాలంట. ఇంకలా ఫ్రెష్ అయిపోయి సెంటర్‌కెళ్తే అలా చెరుకుగడలు అలా కనపడినియి. యాక్చువల్‌గా చెరుకు గడగడ తీసుకున్నాను. కానీ వాళ్ళు కట్ చేసి ఇచ్చారు. ఇంటికి రాగానే గాలిపటం ఎగరేయాలనిపించింది సంక్రాంతికి. ఇంక నేను మా తమ్ముడు కలిసి ఒక గాలిపటం అయితే తయారు చేద్దామని ఫిక్స్ అయిపోయి చేసేసాము. కానీ అది అలా ఎగిరి అలా పక్కింటోళ్ళ డాబా మీద పడిపోయింది. ఓకే బై బై గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.